అందరికీ నమస్కారం అండి. నా పేరు కరికిపాటి శివశంకర్. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ. ఎన్డీఏ కూటమి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పౌరశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి, ఎమ్మెల్సీ నాగబాబు గారికి, శాసనమండలి ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు వారికి కూడా చాలా కృతజ్ఞతలు. నాకు ఎన్డీఏ కూటమి తరపున ఈ అవకాశం రావడం, ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రావడం చాలా సంతోషంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం మొత్తం గుంటలమయంతో ప్రజలు అతలాకుతం అయిపోయారు. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే కాళ్ళు చేతులు విరిగిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటి ఈ రోడ్లు దాంట్లో నాకు ఈ డైరెక్టర్ రావటం నాకు మరింత బాధ్యతని ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నెరవేరుస్తూ ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఎక్కడ రోడ్లు ఇబ్బందులు ఉన్నా అది మా కార్పొరేషన్, మా చైర్మన్ గారికి, అలాగే మినిస్టర్ గారికి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ రోడ్లు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తాము. అలాగే మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాగ్దానం సూపర్ 6 పథకాలు వాగ్దానం ఇచ్చాము. వాగ్దానం ఇచ్చిన దాని ప్రకారమే రావటం. ఫస్ట్ మొట్టమొదటిసారిగా వృద్ధులకు పెన్షన్ పథకాలు 3,000 రూపాయలు ఉన్న దాన్ని 4,000 రూపాయలు నెలకి చేశాము. అలాగే దివ్యాంగులకు 6,000 రూపాయలు చేశాము. అలాగే కిడ్నీ బాధితులకి 10,000 రూపాయలు, పూర్తి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు నెలకి ఇవ్వడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లు మళ్ళీ స్టార్ట్ చేసి 5 రూపాయలకే నాణ్యమైన భోజనం కూడా మేము మళ్ళీ చేశాము. స్త్రీశక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం ఇచ్చాము. అలాగే దీపం పథకం కింద ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో సంవత్సరానికి 3 బండ్ల చొప్పున ఇవ్వటం జరుగుతుంది. అలాగే అన్నదాత సుఖీభవ దానికి కూడా ఫస్ట్ విడత చేయడం జరిగింది. అలాగే మెగా డిఎస్సి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో మెగా డిఎస్సి చేయటం జరిగింది. అలాగే కుటుంబానికి 25 లక్షల రూపాయలు చొప్పున ఇన్సూరెన్స్ కూడా, ఇలా ఇంకా చెప్పిన పథకాలు వాగ్దానం ఇవ్వని కూడా మన వాహన మిత్ర కింద కూడా ఆటో డ్రైవర్లకి, క్యాబ్ డ్రైవర్లకు కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇట్లా ప్రతిదీ వాగ్దానం ఇవ్వని కూడా ప్రతిదీ ఎన్డీఏ కూటమి చేస్తుంది. ఇవన్నీ చూసి వారం లేక వైసీపీ నాయకులు మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు రేపి చేయడం అనేది చాలా అన్యాయం. ఇది ఇంకా ముందు ఎన్డీఏ కూటమిలో ఎవరికి ఈ ఆంధ్రప్రదేశ్ ఏ కష్టం వచ్చినా ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము. అంటే అక్కడక్కడ రోడ్లు చాలా గుంటలమయంగా ఉన్నాయి, రహదారులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ రాష్ట్రం మొత్తం కూడా తిరిగి ఒక టీం లాగా తిరిగి ఎక్కడెక్కడైనా ఇబ్బందులు ఉన్నాయో చూసుకుని అవన్నీ కూడా మా చైర్మన్ గారి దృష్టికి, అలాగే మినిస్టర్ గారు బీసీ జనార్దన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ రోడ్లు ఇబ్బందికరమైనవి కూడా ఇంకా త్వరగా ఆల్రెడీ ఈ 16 నెలల్లో చాలా రోడ్లు మేము చేశాము, ఇంకా కూడా చేస్తాము. ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. ఈ డైరెక్టర్ పదవి వస్తుందని ఎప్పుడన్నా ఊహించారా? అసలు లేదండి, నేను ఈ పదవుల కోసం వాస్తవంగా నేను ఈ పార్టీలో జాయిన్ అవ్వలేదండి. జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం మనం ఉండాలి, భవిష్యత్ తరాల కోసం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, వారికి కూడా మన వంతు ఎంతో కొంత ఉండాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. నాకు ఈ పదవి వస్తుందని నేనేమి ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చేందుకు చాలా సంతోషం. ఇంకా ముందు కూడా ఈ జనసేన పార్టీని గన్నవరం నియోజకవర్గంలో ఇంకా బలోపేతం చేస్తాము. అలాగే ఎన్డీఏ కూటమిలో జనసేన నాయకులు, కార్యకర్తలని, అలాగే తెలుగుదేశం నాయకులని, కార్యకర్తలని, బీజేపీ నాయకులని, కార్యకర్తలను కలుపుకుంటూ గన్నవరం గౌరవ శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకటరావు గారి ఆధ్వర్యంలో, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి గన్నవరం నియోజకవర్గంలో బలోపేతం చేస్తాం. గతంలో ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం ఎంతో కృషి చేశారు మీరు. నేడు ఆ పార్టీ మీరు గుర్తించింది, మీకు ఎలా ఉంది అసలు? నేను చాలా కష్టపడ్డామండి. చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడ్డాం. నేను జాయిన్ అయిన రోజు నుంచి
ప్రతిరోజు వేరే వ్యాపకం అనేది నాకు లేదు. రోజు పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నాను. ఆ కష్టాన్ని నన్ను గుర్తించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా జనసేన పార్టీ నన్ను అక్కురు చేర్చుకుంది. ఇంకా నాకు మరింత బాధ్యతను ఇచ్చింది. ఇంకా బాగా చేయమని, ఇంకా ఇది ఇది ఒక పదవిలాగా నేను భావించట్లేదు. ఇది ఒక బాధ్యతలాగా నేను భావిస్తున్నాను. అంటే మీకు కొన్ని అవమానాలు ఎదురైనాయని కూడా మా మీడియా దృష్టికి వచ్చినాయి. మీకు అప్పుడు ఎలా అనిపించింది? అవమానాలు వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? చిన్నప్పటి నుంచి నేనేమి నా జీవితం ఏమి బంగారం బాట ఏం కాదండి. నేను చిన్నప్పటి నుంచి నేను చాలా కష్టపడి, నేను 15 ఏట నుంచి కూడా ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని. నేను ఎన్నో రాళ్ళ దెబ్బలు తిన్నాను, ఎన్నో చూసి వచ్చాను. దానివల్ల నాకు ఇలాంటి చిన్న చిన్నవి కూడా నేను పెద్ద ఏం పట్టించుకోను. మనం మంచిగా ఉన్నామా లేదా, మనం మంచి చేస్తున్నాం లేదా, నేను ఒకరికి నా ఆత్మ, నేను నాకు నేనే మాట్లాడుకుంటాను. నేను ఎవరికి తప్పు చేయను. నేను ధర్మం వైపు నిలుస్తాను. ధర్మమే గెలిపిస్తుందనే నమ్మకంతో నేను ఉంటాను. ఎక్కడో ఉన్న హనుమాన్ జంక్షన్లో మీరుండి బాపులపూడి మండలంలో ఈరోజు రాష్ట్ర పదవిని మీ సొంతం చేసుకున్నారు. ఎలా ఉంది మీ సంతోషం? అలాంటి పదవి రావడం అంటే అది జనసేన పార్టీకి సాధ్యం అండి. అది పవన్ కళ్యాణ్ గారికే సాధ్యం. ఇంకా ఏ పార్టీలో కూడా ఇలాంటి అవకాశాలు అయితే రాదు. అది జనసేన పార్టీ నమ్ముకున్న నిస్వార్థమైన జన సైనికుడికే సాధ్యం అనేది నేను నమ్ముతున్నాను. కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా విమర్శలు చెల్లిస్తున్నారు. ప్రతిపక్షాలు కానీ, వైసీపీ కానీ, మిగతా పార్టీలు కానీ. మీకు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చేస్తున్నారా, లేదంటే ఎక్కడన్నా విమర్శలకు తగ్గట్టు ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు విమర్శించడం అంటే ఆకాశం వైపు నుంచుని మనం ఊస్తే అది ఎవరి మీద పడుద్ది? మళ్ళీ మన మీదే పడుద్ది. పవన్ కళ్యాణ్ గారు విమర్శించే వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా, ఆయన ప్రజల కోసం వచ్చిన నాయకుడు. ఆయన అధికారం కోసం రాలేదు. అది తెలుసుకుని ఉంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎంత విమర్శిస్తే, మీరు విమర్శించిన దానికే మీరు 11 సీట్లు వచ్చినాయి. ఇంకా విమర్శిస్తే ఇంకా మీరు దిగజారిపోతుంది తప్పితే ఇంకేం లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఏం అంటాకి లేక మీరు మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అసలు దారులు లేని దానికి రోడ్లు వేసిన ఘనత ఆయన. కరెంటు వైర్లు లేని దానికి గ్రామాల్లోకి ఆయన కరెంటు ఇచ్చిన గొప్ప వ్యక్తి ఆయన. ఆయన్ని విమర్శించడం వల్ల అది మీరు ఇంకా ఇంకా దిగజారిపోతారు. తెలుసుకోవాలి మీరు వైసీపీ నాయకులు. అంటే నిన్న కూడా తిరుమలలో ఒక విగ్రహం బయట పారేశారని ప్రతిపక్షం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చెల్లిస్తున్నారు. అలాంటి విగ్రహం అసలు వాళ్ళే పడేసి మళ్ళీ మబ్బుల్ని అంటున్నారు. దాని మీద కూడా సమగ్ర విచారణ జరిపించి నిజంగా తప్పు చేసిన వారిని శిక్షించాలని ఎన్డీఏ కూటమిని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన, అంటే మీకు ఇంతటి ఇచ్చిన జనసేన పార్టీకి చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను జనసేన పార్టీ పెద్దలకి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటికీ నేను కృతజ్ఞతగా ఉంటాను. ఇంకా పార్టీని కోసం ఇంకా ఇంకా కష్టపడి పార్టీని బలోపేతం చేస్తాను.